హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చపాతీలు ఎన్ని గంటలైనా కానీ గట్టి పడకుండా మెత్తగా సాఫ్ట్గా అలాగే టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసే విధంగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. మరి ఈ మెత్తడి చపాతీలు ఎలా చేయాలో చూద్దాము. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఈ నూనె పిండికి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మరి నీళ్లు ఒకసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోవద్దు, అలాగని గట్టిగా కూడా కలుపుకోవద్దు. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని పైన కొద్దిగా నూనె వేసుకొని అంతా ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఉండాలండి పిండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందు కలిపి పెట్టుకోవడం వల్ల చపాతీలు చేయడం ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు కావలసిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా ముందుగానే పిండి ముద్దలు తీసుకొని చేసుకోవడం వల్ల చపాతీలు చేయడం ఈజీగా అవుతుంది. ఇప్పుడు పొడి పిండి తీసుకొని పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి రోల్ చేసుకోవడమే. చపాతీలు చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళు ఇలా ముందుగా పిండి కలుపుకొని పెట్టడం వల్ల సాఫ్ట్గా ఈజీగా అవుతాయి. చపాతీలు చేయడం ఈజీగా ఉంటుంది. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పెనం ఈటెక్కింది కదా, ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని పెనం పైన వేసుకోవాలి. ఇలా జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంచుకోవాలండి. మరో పక్క తిప్పుకొని కొద్దిగా నూనె వేసుకొని అంతా కాల్చుకోవాలి. ఇలా 2 సెకండ్స్ ఉంచుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. ఎన్ని గంటలైనా కూడా గట్టి పడకుండా ఉంటుందండి. అన్ని చపాతీలు అలానే చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా ఉండే చపాతీలు రెడీ అయిపోయాయి. ఇవి ఎన్ని గంటలైనా కూడా గట్టి పడకుండా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. తినడానికి కూడా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంటను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.